శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. వినయ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 22, 2026 ద్వాదశ రాశిఫలాల పూర్తి విశ్లేషణ. దినఫలంలో ఈరోజు మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు గత కొంతకాలంగా పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి పెద్ద డీల్స్ కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగాలకు ఇంటర్వ్యూల నుండి సానుకూల స్పందన వస్తుంది. తలబిరుస్తుతనంతో నిర్ణయాలు తీసుకోవద్దు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. పరిహారం: వినాయకుడికి ఎర్రగన్నేరు పూలతో పూజించి బెల్లం నైవేద్యంగా పెట్టండి. కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకుల ఎదురైన సాయంత్రానికి ఒక శుభవార్త మీ మనసు కుదురుపడుతుంది. గృహ నిర్మాణ పనుల్లో ఆకంఠాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. అనవసరమైన హామీలు ఎవరికి ఇవ్వకండి. ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం చాలా. పరిహారం: గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామివారిని స్మరించుకోండి, లేదా పేదలకు పసుపు రంగు ఆహార పదార్థాలు పంచండి. అరటి పండ్లు లేదా నానబెట్టిన శనగలు పంచండి. గురుబలం వల్ల ఏవైనా మీ నిర్మాణాలు చేస్తుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి గురుబలం అనుగ్రహం పొందుతారు. తదుపరి మిథున రాశి వారికి అదృష్టం దినం అనే చెప్పవచ్చు. గురువారం మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు పొందుతారు. సంతానం ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారవచ్చు. చాలా జాగ్రత్తగా. ఆకస్మిక ధనలాభం కలిగేటప్పుడు గర్వానికి పోవద్దు. మిత్రుల సలహాలను గౌరవించండి. పరిహారం: గణపతి అథర్వ శీర్షంతో గణపతి స్వామివారికి అభిషేకించండి, లేదా వినాయకుడికి 21 గరిక పూజలు సమర్పించండి. కార్యసిద్ధి కలుగుతుంది ప్రతి పనిలో. తదుపరి కర్కాటక రాశి వారు భాగోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. అయితే వృత్తిపరంగా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. తల్లిగారి ఆరోగ్యం మెరుగుదల పడుతుంది. పాత బాకీలు వసూలు చేయడంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి. నీటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. పరిహారం: సాయంత్రం శివాలయంలో నెయ్యితో దీపం వెలిగించండి. ఆయుష్ ఆరోగ్యాలు అనంతరంగా వంశాభివృద్ధి కలుగుతుంది. తదుపరి సింహరాశి వారికి గురువారం రాజయోగం పట్టబోతుంది. సమాజంలో మీ ప్రతిష్ట పేరు పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్న వారికి వీసా లభించే అవకాశం ఉంది. కొత్త స్నేహితులు మీ జీవితంలో మార్పు తీసుకొస్తారు. అహంకారాన్ని పక్కన పెట్టండి. ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కంటి సమస్యల పట్ల జాగ్రత్త. పరిహారం: సూర్యాష్టకం పఠించండి లేదా వినండి. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. తదుపరి కన్యారాశి వారికి సృజనాత్మక పెరుగుతుంది. కళాకారులు, రచయితలు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంతో కలిసి వినోదాలతో పాల్గొంటారు. ఇంట్లో ఉన్న కాస్త దోషాలు నివారణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న పనులకు దూరంగా ఉండండి. ఎవరితోనూ బాధనాలకు దిగకండి. పరిహారం: ఆవుకు నానబెట్టిన శనగలు మరియు బెల్లం తినిపించడం వల్ల గురుడు, కుజుడు మీకు అనుకూలంగా ఉండి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మంచి అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి తులారాశి వారికి రేపు శుభప్రదంగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహితులకు వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలమైన బదిలీలు ఉండవచ్చు. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి.
పరిహారం లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి, లేదా వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యం పెట్టండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ధైర్యంగా ముందుకు సాగుతారు, శత్రువులపై విజయం సాధిస్తారు. కష్టపడే తత్వం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. వాహనం కొనాలనే వారు మీ కల నెరవేరుతుంది. దూర ప్రాంతం నుండి అందిన ఒక వార్త మీకు ఉత్సాహాన్నిస్తుంది. అధిక కోపం వల్ల పనులు చెడిపోయే అవకాశం ఉంది. శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. పరిహారం హనుమంతుడికి సింధూర అలంకరణ లేదా సింధూర పూజ చేయించండి. హనుమాన్ చాలీస పఠించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం పుష్కలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. విద్యారంగంలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే సూచనలున్నాయి. ఆత్మవిశ్వాసం అతిగా ఉండకుండా చూసుకోండి. ఆరోగ్యంపై చిన్నపాటి శ్రద్ధ అవసరం. పరిహారం శివునికి పంచామృత అభిషేకం చేయించండి, లేదా గురుచరిత్ర పారాయణం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు రేపు శ్రమకు సిద్ధపడాలి. పనులు ఆలస్యమైన చివరకు విజయం మీదే. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం అవుతాయి. తండ్రి గారి సహకారం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇనుము నూనె వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. నరాలు సంబంధించిన సమస్యలు రావచ్చు. విశ్రాంతి తీసుకోండి. పాత శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పరిహారం శని గాయత్రి మంత్రాన్ని 19 సార్లు జపించి వికలాంగులకు సహాయం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు వినూత్నంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పాత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి. పరిహారం గణపతికి కుడుములు నైవేద్యంగా పెట్టి పెద్దలకు పంపిణీ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మనశ్శాంతి లభిస్తుంది. గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక గురువులను సందర్శించుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇతరులకు అప్పిచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి అరటి చెట్టుకి నీరు పోయండి. చూశారు కదా, ఈరోజు 12 రాసుల మీ రాశికి చెప్పిన పరిహారాలను పాటించి శుభ ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. రేపటి రాశి ఫలాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వస్తి.